ఈ బిలాల్ ఎప్పుడు వస్తాడో, నా కూతుర్ని ఎప్పుడు కాపాడతాడో. అమ్మా ఏందమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఆ శవమేమో కుళ్ళిపోతాంది. అఘోరాను తీసుకొస్తానన్న బిలాల్ ఇంకా వత్తలేడు. నా కూతురుకి ఏమైపోతుందని నా పానం కొట్టుకుంటాంది. అమ్మా అటు చూడు, బిలాల్ భాయ్ అఘోరం తీసుకొచ్చేసాడు. ఆ టిల్లు శవం ఎక్కడుంది? లోపడుంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ కాశ్మోరాను మంత్రతంత్రాలు ఉపయోగించి ఏం చేయలేము. మరి ఎలా? నా శక్తి ఉపయోగించి నా ఆత్మను టిల్లు శరీరంలోకి పంపిస్తా. నా మాటలు టిల్లు మాట్లాడేలాగా చేసి వాళ్ళ అమ్మను నమ్మించి ఆ కాశ్మోరాన్ని లోకం వదిలిపెట్టి వెళ్లేలా చేస్తా. కాశ్మోరా నమ్ముతుందా? ఏం చెయ్యకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి ప్రయత్నించడం మేలు కదా. ప్రయత్నించి చూద్దాం. సరే అయ్యా, నా కూతుర్ని కాపాడులయ్యా. ముందు ఒక హోమం చేయాలి. ఆ హోమంలో టిల్లును కూర్చోబెట్టాలి. వెళ్ళి ఆ శవాన్ని తీసుకురండి. సరే. ఈ బిలాల్ ఎప్పుడు వస్తాడో. టిల్లుని చంపినాక ఏం జరిగిందో ప్రతి ఒక్క విషయం బిలాల్ అఘోరాకి చెప్పడం కొనసాగించాడు. ఆ కాశ్మోరా తన కొడుకైన టిల్లుని బిలాల్ చంపినందుకు ఊరుని వల్లకాడు చేయడంతో పాటు బిలాల్ ని కూడా చంపుతుందని కూడా చెప్పాడు. ఊరు వల్లకాడైపోతాదనే భయం మీద బిలాల్ ఉన్నాడు. ఇంకొక రోజులో అమావాస్య మొదలవబోతుంది. ఆ కాశ్మోరాన్ని గనక ఆపకపోతే ఊరు వల్లకాడైపోతుంది. అలా అవ్వకూడదు అఘోరా. ఆ టిల్లుని ఎలా హతమార్చాలో చెప్పారు. ఈ కాశ్మోరాను కూడా ఎలా శాశ్వతంగా ఎల్లగొట్టాలో చెప్పండి. అది చెప్తే చేసేది కాదు. నీ ఆత్మను అదుపు చేసే శక్తి నీలో ఉండాలి. అలా అయితేనే ఆ కాశ్మోరాని ఈ లోకం నుంచి శాశ్వతంగా ఎల్లగొట్టగలవు. అర్థం కాలేదు. ఆ కాశ్మోరాని ఏ మంత్రతంత్రం ఇప్పుడు ఏం చెయ్యలేదు. మనం ఏమైనా చేస్తే ఆ కాశ్మోరాకి ఏం కాదు, కల్పన చచ్చిపోతది. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు అఘోరా. ఆ కాశ్మోరాకి ముగింపు నేను పెడతా. పదండి. పదండి అఘోరా. కాశ్మోరా ఫుల్ మూవీ. కల్పన ఇంట్లో వాళ్ళు లేనట్టున్నది, నిమ్మకాయలు దింపుదాం పదవే. మా ఇంటికి వచ్చి మా నిమ్మకాయలు చంపుతారా? నీ నిమ్మకాయ లాగం చెప్తుండు. ఏం తెంపుతారా దొంగల్లారా? ఏం లేదు చిల్లు, నీకు బాగా దూపు అవుతుంది అని చెప్పేసి నిమ్మకాయలు దింపుతాను. నీకు సరిపతి చేసిద్దామని చెప్పి. నాకు తెలియకుండా నా ఇంటికి వచ్చి నాకు దూపైతుందని నా నిమ్మకాయలు తెంపుతావురా? ఒరే అక్కో, నీకు దూపు అయితే నిమ్మకాయలు తెంపగా నీ కింద కాయలు తెంపంటావా? ఒరే అక్కో, కోపం మధ్య టిల్లు, నిమ్మకాయలు మంచి రసం మీద ఉన్నాయి. నిమ్మకాయ రసం చేసుకుని తాగుదామా? సరే, సరిపతి చేసుకుని తాగుదా రెడీ. మనిషి నిమ్మకాయలే కదా, సరిపోతుంది. నేనే తాగుతా. అరే తీయగా లేదు, పట్టుకరాపో చక్కెర. చక్కెర నా దగ్గర ఉన్నది, తొందర పట్టే తాగుదాం. ఏం చేస్తాలన్నా ఇక్కడ? అరే నానా, చెప్పమ్మా. టిల్లుని చంపి బాయ్, తెలిసి తెలియక చేయడానికి అదేమన్నా చిన్న తప్ప? అయినా నాకు ఇవన్నీ ఒప్పుకోలేదు. 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు ఈ ఊరు ప్రజల్ని ఎవరు కాపాడలేరు. లేవండి బాయ్. అంటే టిల్లు కల్పన శరీరంలోకి ప్రేరేపించింది వాళ్ళ అమ్మనా? బాయ్ జాన్, ఈ పగ సల్లారాలంటే ఊరు వల్ల కడవాల్సిందేనా? ఈ లోకం మీద ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వెతుకుదాం. ఆ కాశ్మోరా ఆత్మని ఈ 2 రోజుల్లో అమావాస్య రాకముందే ఎక్కడికి పంపించాలో అక్కడికే పంపిద్దాం. ఎలా బాయ్ జాన్? మా నాన్నని, మా అమ్మని, ఇప్పుడు మా అన్నయ్యని మా పగ తీరక ముందుకే మమ్మల్ని ఎక్కడికో పంపిస్తా అంటారా? ఈ జాస్మిన్ అంటే ఏంటో చూపిస్తా.